స్వామి శరణమయ్యప్ప. మనము మూడో గుడికి రావడం జరిగిందనమాట. మూడో గుడి వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, అంటే 1000 నూతల కోన అంటారు. ఇది గుడి గండికి పోయే రూట్ లోనే ఉందన్నమాట. పోయిన వీడియోలో మీరు గండి చూసింటారు కదా, ఆ రోజే అనమాట ఇది. కాకపోతే అంటే మూడో గుడి మాది పెట్టేసిన అనమాట. సో మీరు ఒక గుళ్ళు సిరీస్ లో ఇది పార్ట్ 3 అనమాట. చూడండి గుడి, ఈ గుడి గురించి కొంచెం లేదంటే పాటలు చూడండి. గుడి మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే గండికి పోయే రూట్లో మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వస్తే గుడి ఉంటుందన్నమాట. మామూలుగా అందరు యూజువల్గా పిలిచే గుడి నేమ్ వచ్చి 1000 నూతల కోన అని చెప్తారు. సో లోపలికి ఎంటర్ అయితే మీకు ఈ విధంగా మొత్తం అడవి ఫారెస్ట్లోకి వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా పేరులోనే 1000 నూతల కోన అని. ఇక్కడ ఒక కోనేరు మాది ఉంటుంది. సో అక్కడ ఉండేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు. సో కార్తీక మాసం కావడంలో మొత్తం దీపాలతో అలంకరణతో ఉందన్నమాట. మీరు ఎంతమంది ఇక్కడికి విజిట్ చేసినారో కామెంట్ చేయండి. సో ఈ గుడి శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడి అని చెప్పి ఇక్కడ పూజారి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ గుడి అనమాట. ఇక్కడ తర్వాత మనకి కొంచెం ఎదురుగా కొంచెం దూరంలో అక్కడ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి గుడిగానే ఉందన్నమాట. ఇది రీసెంట్ టైమ్స్లో మొత్తం డెవలప్ చేసినారు, మీరు చూసుకోవచ్చు. సో కడతా ఉండరు. ఒక పెద్ద కొండకి పక్కనే ఉంటుందన్నమాట ఈ గుడి. ఎంతమంది విజిట్ చేసినారో కామెంట్ చేయండి. సో చూసి వచ్చినారు కదా 1000 నూతల కోన అనేది. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు ఇక్కడ. సో మొత్తానికి ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేస్తాం. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ ఏం చేయాలో మీకు తెలుసు. సో స్వామి శరణమయ్యప్ప. ఇంకో షార్ట్ వీడియోలో మళ్ళీ బాయ్.